బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉప్పల్ క్రికెట్ స్టేడియం వద్ద ఉద్రిక్తత తలెత్తింది. మరి కాసేపట్లో చెన్నై హైదరాబాద్ జట్ల మ్యాచ్ ప్రారంభం కాబోతున్న తరుణంలో అభిమానులు ఆందోళనకు దిగారు. టికెట్లు ఉన్నా లోపలికి అనుమతించడం లేదని క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గేట్ దగ్గర ఉన్న బ్యారికేడ్లను అభిమానులు తోసేశారు. ఈ క్రమంలో పోలీసులకు ప్రేక్షకులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో ఒక్కొక్కరిని నిశితంగా పరిశీలించిన తర్వాతే స్టేడియం లోపలికి అనుమతిస్తున్నారు. ఉప్పల్ క్రికెట్ స్టేడియం వద్ద ఉద్రిక్తత తలెత్తింది. మరి కాసేపట్లో చెన్నై హైదరాబాద్ జట్ల మ్యాచ్ ప్రారంభం కాబోతున్న తరుణంలో అభిమానులు ఆందోళనకు దిగారు. టికెట్లు ఉన్నా లోపలికి అనుమతించడం లేదని క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గేట్ దగ్గర ఉన్న బ్యారికేడ్లను అభిమానులు తోసేశారు. ఈ క్రమంలో పోలీసులకు ప్రేక్షకులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో ఒక్కొక్కరిని నిశితంగా పరిశీలించిన తర్వాతే స్టేడియం లోపలికి అనుమతిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, అసలు అక్కడ ఏం జరుగుతోంది, డీటెయిల్స్ ఇవ్వండి. రైట్, ఇంతకు ముందే ప్రతిసారి కూడా ఈ యొక్క మ్యాచ్లు జరిగినప్పుడు చిన్న చిన్న తోపులాటలు కావచ్చు, కొంతవరకు ఫ్యాన్స్ మధ్య ఈ గొడవలు అనేటివి జరుగుతూ ఉండేవి. అంతేకాకుండా టికెట్ల వ్యవహారంలో చాలా వరకు గొడవలు జరిగేటివి. ఏవైతే ఆన్లైన్ లో టికెట్స్ పెట్టకపోవడం కావచ్చు, అంతేకాకుండా అయిపోయాయంటూ బుకింగ్ చూపించడం కావచ్చు, అండ్ అంతేకాకుండా ఏవైతే బ్లాక్ టికెట్స్ కు సంబంధించి కూడా చాలా వరకు మాటలు అయితే వినిపిస్తుండే. ఈ వ్యవహారం పైన ఎక్కువ గొడవలు కనిపిస్తుండే. కానీ ఈసారి భిన్నంగా మాత్రం టికెట్స్ తమ దగ్గర ఉన్నా కానీ లోపలికి వెళ్ళనివ్వట్లేదంటూ ఫ్యాన్స్, ముందుగా చేరుకున్న ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా కొంతవరకు గొడవ పడడం కావచ్చు. ఆ బ్యారికేట్లను విరగొట్టిన దృశ్యాలు కూడా మనం క్లియర్ కట్ గా చూడవచ్చు. అండ్ అంతేకాకుండా ఇంత వ్యవహారం అక్కడ జరుగుతూ ఉంటే పోలీస్ అధికారులు అక్కడ నిమ్మకు నీరెత్తనట్టుగా ఆ యొక్క సిచ్యువేషన్ ని కేవలం వారు ఒక ప్రేక్షక పాత్ర వహిస్తూ అక్కడ చూస్తూ నిలబడుతున్న పరిస్థితి అయితే కనిపించింది. అంతేకాకుండా అదుపు చేయలేని పరిస్థితి అయితే అక్కడ నెలకొన్నట్లయితే క్లియర్ గా కనిపిస్తుంది. ఎవరైతే మేనేజ్మెంట్ కి సంబంధించి, క్రికెట్ అసోసియేషన్ కి సంబంధించి మ్యాచ్ స్టార్ట్ అయ్యే ఎంత ముందు ఫ్యాన్స్ రావాలి ఏంటి అనే విషయాలు చెప్పకుండా, టైం అయినప్పటికీ కూడా వారిని లోపలికి పంపించకుండా బయటనే వారిని ఉంచడంతో కొంతవరకు ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యి గేట్లను కూడా బద్దలు కొట్టే పరిస్థితి అయితే అక్కడ నెలకొన్నట్లయితే క్లియర్ కట్ గా కనిపిస్తుంది. లిఖిత, లోపలికి అనుమతించకపోవడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా? ఆ కారణాలు మేనేజ్మెంట్ వారు ఏమని చెప్తున్నారు? అక్కడ మనం చూసుకున్నట్లయితే సెక్యూరిటీ సిబ్బంది ఏదైతే ఉంటుందో ఆ సిస్టమ్ కోసమే పూర్తి స్థాయిలో కనిపిస్తున్నాము. అందుకోసమే కొంత ఆలస్యంగా లోపలికి విడుద్దామన్న ఉద్దేశంతోనే ఆపాము అంటూ సిబ్బంది చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ మాత్రం ఆల్రెడీ ఏదైతే ఇంతకు ముందు టైం ఏదైతే ఉందో ఆ టైం ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. సో అలాంటప్పుడు ఎందుకు లోపలికి పంపించారు, ఇవన్నీ కూడా ముందే చూసుకోవాలి కదా అంటూ కూడా కొంతవరకు ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా ఇక్కడ మనం క్లియర్ గా చూడవచ్చు, నిర్లక్ష్యం అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఏదైతే సమయానుసారంగా గేట్లు తెరవకపోవడం కావచ్చు, అంతమంది ఫ్యాన్స్ వస్తారు. ఇవాళ చాలా కీలకమైన మ్యాచ్ జరగబోతుంది. ఏదైతే చెన్నై వర్సెస్ హైదరాబాద్, సాధారణంగా ఈ టైంలో మాత్రం క్రూషల్ గా ఉంటుంది ఫ్యాన్స్ మధ్య వార్ అనేది. అంతేకాకుండా ఇటు సొంత గడ్డ మీద ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో, సొంత గడ్డ మీద ఆడుతున్నారు అనే ఉద్దేశంతో వచ్చే ఫ్యాన్స్ ఎంతమంది ఉంటారో, ధోనికి సంబంధించిన ఫ్యాన్స్ కూడా అంతే ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటిది ఈ రోజు హైదరాబాద్ లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ కి సంబంధించి కేవలం హైదరాబాద్ చుట్టుపక్కల నుండే కాకుండా తెలంగాణ అలాగే ఆంధ్ర రాష్ట్రాల నుండే కాకుండా ఇటు చెన్నై నుండి, అంతేకాకుండా ముంబై నుండి కూడా ధోనికి సంబంధించిన ప్రపంచవ్యాప్త ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఉప్పల్ స్టేడియం కి చేరుకుంటూ ఉంటారు. దాదాపు ఈ మ్యాచ్ కు సంబంధించి చాలా రోజుల ముందుగానే బుకింగ్స్ కూడా నడుస్తూ ఉంటాయి. అలాంటి క్రూషల్ పరిస్థితుల్లో వీళ్ళు గేట్ తెరవకపోవడం అనేది నిజంగా కొంతవరకు ఆందోళన కలిగించే విషయం అని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ మనం విజువల్స్ లో కూడా క్లియర్ గా చూడవచ్చు, ఏవైతే బ్యారిగేట్లు ఉన్నాయో ఏర్పాటు చేసిన ఎక్స్ట్రా బ్యారిగేట్లు వాటన్నింటిని కూడా విరగొట్టి ఫ్యాన్స్ లోపలికి వెళ్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అసలు అక్కడ అదుపు చేయలేని పరిస్థితిని
ఇటు అధికారులు తీసుకొచ్చారనే విషయం అయితే కనిపిస్తుంది. రైట్ లిఖిత, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.